హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. రేపు వచ్చేసి ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అవి ఏ టైంకి రిలీజ్ అవుతున్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే అనుకున్న సీట్ అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీరు అనుకున్న సీటు, ఆ సీట్ని కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ క్యాన్సిల్ అవ్వకుండా ఆ సీట్లో ఖచ్చితంగా ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మీ అందరికీ క్లారిటీ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసిందలా ఏం లేదు, ఈ వీడియోని లైక్ చేసి కింద ఒకసారి మీరు ఏం చేస్తారంటే రేపు రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అలానే మీరు ఏ కాలేజ్ అయితే రావాలనుకుంటున్నారు, మీ ర్యాంక్ బేస్డ్లో అనుకుంటున్నారో ఆ కాలేజ్ పేరు అయితే ఒకసారి కింద పెట్టండి. మీ ర్యాంక్ కూడా పెడితే నేను చెప్తానమాట మీకు ఆ కాలేజీలో రేపు వస్తుందా రావట్లేదా, మీరు పెట్టిన బ్రాంచ్ వస్తుందా రావట్లేదా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తానమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫేజ్ 1 యొక్క డేట్స్ అయితే చూసుకోండి. స్లాట్ బుకింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అలానే వచ్చేసి మనకి ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి డేట్స్ అయితే ఉన్నాయో, వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మనకైతే 17వ తారీఖు వరకు మొన్న 2 రోజులు అయితే ఎక్స్ట్రాగా పెంచడం అయితే జరిగింది. దాని గురించి కూడా అప్డేట్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అయితే ఇక్కడ చూసుకుంటే 17వ తారీఖు వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టగా ఇక్కడ మనం చూసుకోండి 19వ తారీఖు మనకైతే ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మనకైతే క్లారిటీ అప్డేట్ అయితే ఉందన్నమాట. మీరు ఏం చేశారంటే నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. రేపు ఎవరైతే రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఓకే అన్న నాకు వచ్చిన కాలేజీలో నేను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే రేపు మీకు అక్కడ ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో కింద వచ్చేసి మీకు ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది అనమాట. పే ట్యూషన్ ఫీజ్ ఆర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి మీకు ఒక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అని చెప్పి చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటే మీకు ఆ కాలేజీలో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత ఫీజు డీటెయిల్స్ అవన్నీ మీరు కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ఫీజు డీటెయిల్స్ గురించి తెలుసుకోవచ్చు. మీకు అక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఇస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఓకే అన్న ఇప్పుడు వచ్చిన కాలేజ్ ఓకే, నేను నెక్స్ట్ కూడా ఫేజ్ 2లో పెట్టాలనుకుంటున్నా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫేజ్ 1లో కాలేజ్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఫేజ్ 1లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఫేజ్ 2లో ఇంకో కాలేజ్ వచ్చింది అనుకోండి, ఓకే మీ ఫేజ్ 2లో వచ్చింది పోవాలనుకుంటే మళ్ళీ అక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఫేజ్ 2లో మంచిగా రాలేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫేజ్ 1లో వెళ్ళిపోవచ్చు అనమాట మళ్ళీ. ఎందుకంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు అనమాట, అలానే ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా డైరెక్ట్ ఫేజ్ 2కి పెట్టుకుంటే మాత్రం ఈ ఫేజ్ 1లో పెట్టుకున్న కాలేజ్ ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. క్లారిటీగా అర్థమైందా? ఎవరైతే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ప్లస్ ఇంకొక ఫేజ్లో చూద్దాం ఇంకా మంచి కాలేజ్ వస్తుంది అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫేజ్ 1లో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2కి వెళ్ళండి. లేదు ఫేజ్ 1లో మంచి రాలేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఫేజ్ 2 పెట్టుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కాలేజ్ మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి. కావాలి ప్లస్ ఇంకోటి కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళండి. రేపు తప్పకుండా ఎవరికైతే వచ్చిన కాలేజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళో 100% ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు మాత్రమే ఫేజ్ 2కి అయితే వెళ్ళండి. రేపు 10 గంటలకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఎలా చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మన ఛానల్లో పెడతాను, మీరు ఏం వరీ కానవసరం లేదు. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. డైరెక్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అయితే మీకు అక్కడ హోమ్ పేజ్లోనే డైరెక్ట్ మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందో చూపిస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.